గౌతమ బుద్ధుడు జ్ఞానోదయం పొందాడు. శ్రీరాముడు, శ్రీకృష్ణుడు, యేసుక్రీస్తు, మహమ్మద్ ప్రవక్త జ్ఞానోదయం పొందారు. మహాశివుడు, మహావీరుడు, మహావతార్ బాబాజీ, సీతామాత, రాధామాత, దుర్గామాత, లక్ష్మీమాత, సరస్వతీమాత, ఇంకా ఎందరో ఋషులు, మహర్షులు, బ్రహ్మర్షులు జ్ఞానోదయం పొందారు. వారంతా దేవుళ్ళుగా వెలుగుతున్నారు. మరి మీ సంగతి ఏంటి? వారి నామాలు జపిస్తూ భజనలు చేస్తూ ఈ భూమి మీదే ముక్తి మోక్షం లేకుండా ఉండాలనుకుంటున్నారా? భూమి మీదకి వచ్చిన ప్రతి ఒక్క మానవుడి యొక్క ఉన్నత లక్ష్యం, ధ్యేయం ఏంటి అంటే జ్ఞానోదయం పొందడం, ఎన్లైటన్మెంట్ సాధించడం. వారందరూ ఎలా అయితే శుద్ధ శాకాహారులుగా మారి తపస్సు, ధ్యాన సాధన చేసి జ్ఞానోదయం పొందారో, అదేవిధంగా మనందరము కూడా జ్ఞానోదయం పొంది విజయవంతంగా ఉన్నత లోకాలు చేరాలి. ఈ భూమి మీద నుంచి విముక్తి పొందాలి. ఈ భూమి మీద ఉన్న ప్రతి ఒక్కరూ ఈ క్షణమే ధ్యానిగా, శాకాహారిగా, జ్ఞానిగా మారి జ్ఞానోదయం పొందుతున్నారు. ప్రతి ఒక్కరూ ఒక బుద్ధుడిగా వెలుగుతున్నారు. ప్రతి ఒక్కరూ ముక్తిని, మోక్షాన్ని సాధించారు. అది అట్లే అగుగాక. తథాస్తు, తథాస్తు, తథాస్తు.